అందరి సహకారంతో కర్నూలు నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో పనిచేస్తామని మంత్రి టీజీ భరత్ అన్నారు. పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న మెడికల్ కాలేజ్ దగ్గర రోడ్డు విస్తరణ పనులు అధికారులు స్థానికుల సహకారంతో సాధ్యమైందన్నారు. రానున్న రోజుల్లో హైకోర్టు బెంచ్ ఏబీసీ క్యాంపులో ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కిడ్స్ వరల్డ్ నుంచి బుధవారపేట బ్రిడ్జ్ వరకు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. రోడ్ వైడనింగ్ సబ్జెక్ట్లో వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. ఎవరికి ఫోర్స్ చేసేది ఉండదండి. వాళ్ళకు అనుకూలంగా ఈరోజు ఎట్లయితే మసీద్ కమిటీ వాళ్ళతో మాట్లాడి చర్చించి డిస్కస్ చేసి వాళ్ళు ఒకటి చెప్పి మనం మాట్లాడి ఒక డిస్కస్ చేసి సొల్యూషన్ దిగలిగినాం. అలాగనే ఆ డిస్కస్ చేస్తూనే అక్కడ కూడా రోడ్ వైడనింగ్ని సాధిస్తామని చెప్పి అయితే నాకు ఆశ ఉంది. ఖచ్చితంగా అయితే చేస్తామని అయితే నాకైతే నమ్మకం ఉందండి. ఖచ్చితంగా అది చేస్తాం. ఎందుకంటే మీకు తెలుసు ఎవ్రీ మంత్ హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్ పెరుగుతున్నాయి, ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి. మీరు ఏదన్నా సోషల్ మీడియాలో చూస్తే ఎప్పుడు చూసినా ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ రోడ్ వేస్తే బాగుంటుంది, ఇక్కడ ఫ్లైఓవర్ వేస్తే బాగుంటుంది అంటే కర్నూలు సిటిజన్స్ ఐదర్ కమెంట్స్ రూపంలో కానీ లైక్స్ రూపంలో కానీ వేలాది మంది షేర్లు చేయడం కానీ చేస్తుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ట్రాఫిక్ ఇబ్బంది నుంచి ఒక టైంకి రీచ్ కాకపోవడం కానీ లేకపోతే అంబులెన్స్ ఉంటే అంబులెన్స్ స్ట్రక్ అయ్యే విషయంలో కానీ ఎన్నో ఉంటాయి సమస్యలు. అందుకనే దానికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ట్రాఫిక్ సమస్యలను అయినంత తగ్గించాలని చెప్పి ఈ సబ్జెక్ట్లో అండి నేను వచ్చి ఒక 3 నెలల కిందట మెడికల్ కాలేజ్లోనే గవర్నమెంట్ హాస్పిటల్ది రివ్యూ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో షాప్ ఓనర్స్తో డిస్కస్ చేసి ఆ రోజు మసీద్ కమిటీ వాళ్ళు లేదు డిస్కస్ చేసింది నా సోషల్ మీడియాలో పెడితే నేను మినిస్టర్ అయిన తర్వాతనో ఎమ్మెల్యే అయిన తర్వాత లేకపోతే మా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ వచ్చిన అన్ని షేర్లు అన్ని లైకులు రాలేదు, దీనికి అంత వచ్చింది.